ఎమ్మెల్యే గారి పార్థసారథి గారికి స్వాగతం సుస్వాగతం. అన్నా దయచేసి అర్థం చేసుకున్నాం, నాకు జైలు ఇస్తే బాగుంటుందని వెనక నుంచి. అన్నా మీరే ఎవరైనా నాకు జైలు ఇస్తే కూర్చోండి బాబు, ఎందుకంటే పెద్ద నాకు జైలు వేయండి, ఏమనుకోద్దండి. మన ఒక రోజు కింద కూర్చుంటే ఏం కాదు. మన కోసం వచ్చిన నాయకులకు 2 నిమిషాలు ప్రెస్సాలు ఉండాలి. అన్నా శివరాజన్న అయిపోయిందా? కొంచెం వెనుక జరగండి. ఎన్నికల సమయంలో మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చినప్పుడు గ్రామాన తిరుగుతాం. మీ గ్రామంలోకి వస్తే కూడా పెదతుమ్మలం ప్రజలు పెద్ద ఎత్తున నాకు మద్దతునిచ్చినారు, పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించినారు, పెద్ద ఎత్తున నాకు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించి ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే అది మీ అందరి వల్ల వచ్చినటువంటి పదవే తప్ప ఇంకోటి కాదని నేను ఎప్పుడు అనుకుంటా. దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను, అటు నా నచ్చిన దైవం, నా దైవాన్ని శ్రీరాముడినైనా జామా మసీదునైనా సరే, లేదా ఇక్కడ ఉన్నటువంటి పెదతుమ్మలంలో బాగా ఉన్నటువంటి జైన మందిరంలో అయినా సరే ఒకటే ఒకటి కోరుకున్నా, నాకు వీళ్లకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వు దేవుడా అని ఒక్కసారి మాత్రం గట్టిగా కోరుకున్నాను. దేవుడు మీ రూపంలో ఎప్పుడూ లేనిది, చరిత్రలో తిరగేయండి, ఎప్పుడూ లేనంత మెజారిటీని, ఎప్పుడూ లేనంత మామూలుగా ఆదోన్లో ఎవరన్నా గెలిస్తే ఎమ్మెల్యేగా 2000 ఓట్లతోనో 3000 ఓట్లతోనో 5000 ఓట్లతోనో గెలుస్తారట. కానీ నాకు 18,500 ఓట్ల మెజారిటీతో మీరందరూ కూడా నన్ను ఎమ్మెల్యే చేసుకున్నారు. పెద్ద తొమ్మరంలో ఎప్పుడూ పడని ఓట్లు, ఎవరూ చూడని ఓట్లు. బాక్సులు ఇప్పుతా ఉంటే ఒక్కొక్క బాక్సులో ఇప్పుతా ఉంటే బాక్సు బద్దలవుతా ఉంది. ఈ రకంగా మీరిచ్చిన అవకాశంతో నేను అసెంబ్లీకి పోయినా. అసెంబ్లీకి పోయి ప్రమాణం చేసిన అధ్యక్ష అని ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మరుసటి రోజే అసెంబ్లీలో ఇలాగే మైకు తీసుకొని మొట్టమొదటి ఉపన్యాసం చేశాను. మొట్టమొదటి నేను అడిగిన ఒకే ఒక కోరిక, ఆదోని మండలాన్ని 4గా విభజించండి అనే మాట నేను చెప్పాను. అరే బాబు కష్టం ఉంది, నా ప్రజలు, నేను ఎమ్మెల్యే అయింది నేను ఎక్కడో ఏసీ రూముల్లో పడుకొని ఆడుకుంటా పాడుకుంటా జీవితం విలాసవంతంగా గడపడానికి కాదు. నేను ఎమ్మెల్యే అయింది నేను ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే అని స్పష్టంగా చెప్పినాను. ఎమ్మెల్యే కాకముందు కూడా నేను శ్రీమంతుణ్ణి, ఎమ్మెల్యే కాకముందు కూడా నేను నా కుటుంబం నేను సంతోషంగా బతకగలిగిన హాస్పిటల్స్ దానికి సంబంధించిన ఆస్తిపాస్తులండి హాయిగా బతుకుతున్నవాడిని. కావాలని ఏరి కోరి ప్రజలతో ఎన్నుకోబడాలని కోరి వచ్చి నేను ఎమ్మెల్యే అయిన వాడిని, మీరు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే అయిన వాడిని. ఒక్కరోజు కూడా వృధా చేయకూడదని నేను మండలాలు చేయాలని ప్రసంగం చేసిన. ముఖ్యమంత్రి గారికి ఉత్తరం ఇచ్చినాను. వాళ్లకు సరదాగా అనిపించింది, ఎందుకు అడుగుతున్నాడు, ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నాడేమో అనిపించింది. కాదు